ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు హార్ముజ్ స్ట్రైట్ వైపే, హార్ముజ్ జలసంధి వైపే. మనం చూస్తే కనుక అది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌కి హార్ముజ్ స్ట్రెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న ఇరాన్ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిందో మేము కూడా ఓకే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి అని చెప్పింది. మళ్ళా కీలక నౌకా మార్గం ఈ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మళ్ళా మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సో ఇదంతా కూడా రోజు వ్యవధిలోనే మళ్ళా ఇరాన్ మూసేసింది. అమెరికా వైఖరే హార్ముజ్ జలసంధి మూసేయడానికి కారణం అన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట చెప్తున్నాడు. ఈ తరుణంలో మేము అస్సలు ఇది ఓపెన్ చేయదలుచుకోలేదు హార్ముజ్ జలసంధి, మళ్ళా మూసేస్తున్నాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసినట్టు ప్రకటించిన కాసేపటికి డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్ కూడా చెప్పారనమాట. ఆ తర్వాత మరి కాసేపటికి డొనాల్డ్ ట్రంపే హార్ముజ్ జలసంధి అమెరికా మూసేస్తుందని చెప్పి ప్రకటించారు. దాంతో ఇరాన్కి కోపం వచ్చింది. అసలు హార్ముజ్ జలసంధి మేమే మూసేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. సో ఇవన్నీ చూస్తే హార్ముజ్ స్ట్రైట్ అనేది దాన్నే చాలా కీ పాయింట్గా కీలకంగా ఇరాన్, అమెరికా రెండు కూడా వాడుకుంటున్నాయి. ఇదంతా కూడా దేనికోసం? హార్ముజ్ జలసంధి అనేది ముడి చమురు రవాణాకి చాలా కీలకం. అసలు హార్ముజ్ జలసంధి ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేస్తాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఆ మొత్తం అది వచ్చి అరేబియన్ సీలో మెర్జ్ అవుద్ది అనమాట. దాదాపు ఇక్కడ నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేది పెద్ద ఎత్తులో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి చాలా పెద్ద ఎత్తులో చమురు సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. అది మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా పెద్ద షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచంలోనే 20% ఆయిల్, 20% న్యాచురల్ గ్యాస్ అనేది ఈ రూట్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా షిప్పింగ్ అవుతుందన్నమాట. గత సంవత్సరం ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిందంట స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి. ముఖ్యంగా మనకు తెలుసు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఓపెక్ దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వాటి షిప్పింగ్ రూట్స్ ద్వారా ఆయిల్ని సప్లై చేస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వచ్చే ఆయిల్ 80% పైగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకే. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా ఇలా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సప్లై అయ్యే అంటే ఆ రూట్లో వచ్చే ఆయిల్ మొత్తం చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఈ దేశాలే. ఈ రూట్ ద్వారా వచ్చే ఆయిల్ని ఎక్కువ కొనుక్కునే దేశాలు ఈ దేశాలే అనమాట. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ కూడా ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్కి ఎక్కువగా ఆదాయం వచ్చేది చమురు అమ్మటం వల్లే, ఆయిల్ అమ్మటం వల్లే అనమాట. అండ్ ఇరాన్ ఆయిల్ ఎక్కువ కొనుక్కునేది 90% ఇరాన్ ఆయిల్ కొనుక్కునే చైనా అనమాట. దాంతోపాటు మనందరికీ తెలుసు భారతదేశం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుంటుంది. ఎక్కువగా ఒపెక్ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇక్కడి నుంచే కొనుక్కుంటుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విడ్త్ అనేది టోటల్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే రూట్ మాత్రం అక్కడ షిప్స్ పెద్ద పెద్ద నౌకలు, కమర్షియల్ షిప్స్ ఇవన్నీ వెళ్ళే విడ్త్ మాత్రం కేవలం 3 కిలోమీటర్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ అది క్లోజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 3 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే అయిపోయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రాలేదన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం, క్లోజ్ చేయడం చాలా తేలిక అనమాట. బ్లాకింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట.